వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి మనకు ఎల్ఐసిలో ఉన్న హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో మనకు ఏదైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఎల్ఐసి కార్పొరేషన్ ఏదైతే హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కదండి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేది ఫిల్ చేస్తున్నారండి. దానికోసం ఏదైతే మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి యొక్క టోటల్ పోస్టులు అనేది అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి టోటల్ గా మనకు 200 పోస్టులు ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా. సో దాంట్లో వచ్చేసి మనకు తెలంగాణలో మనకు 31 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 12 పోస్టులు ఉండడం జరిగింది. మరి ఈ యొక్క పోస్టులకు గాను ఏ విధంగా శాలరీ ఉంటదంటే శాలరీలో మనకు 3 కేటగిరీస్ ఇచ్చినారండి. ఒకవేళ మనం దీనికి జాబ్ వస్తే మాత్రము శాలరీ అనేది 32,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. ఈ కేటగిరీస్ ప్రకారంగా సిటీ కేటగిరీ 1 అయితేనేమో మనకు బేసిక్ పే 20,000, హెచ్ఆర్ఏ 4,400, అదర్ బెనిఫిట్స్ 8,400, పిఎఫ్ కంపెనీ కంట్రిబ్యూషన్ 2,400, టోటల్ గా మనకు 35,200 రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు యాన్యువల్ ప్యాకేజ్ అండి. మొత్తం దీని అంతా కలిపితే యాన్యువల్ ప్యాకేజ్ ఇంత రావడం జరుగుతుంది. అదే విధంగా కేటగిరీ సిటీ కేటగిరీ 2కి వచ్చేసి మనకు బేసిక్ పే 20,000, హెచ్ఆర్ఏ 3,600, అదర్ బెనిఫిట్స్ 7,600, పిఎఫ్ కంపెనీ కంట్రిబ్యూషన్ వచ్చేసి 2,500, మొత్తం మనకు 33,600 రావడం జరుగుతుందండి. అదే విధంగా కేటగిరీ 3 వచ్చేసి మనకు ఏదైతే సిటీ కేటగిరీ 3కి వచ్చేసి బేసిక్ పే 20,000, హెచ్ఆర్ఏ 3,000, అదర్ బెనిఫిట్స్ 7,000, పిఎఫ్ వచ్చేసి మనకు 2,400, మొత్తంగా 32,400 రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క శాలరీస్ ఈ విధంగా ఉండడం జరిగిందండి. అదే విధంగా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉన్నదంటే మనకు ఇండియన్ క్యాండిడేట్స్ అయి ఉండాలి, అంటే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అదే విధంగా వాళ్ళ ఏజ్ వచ్చేసి 1 జూలై 2024 వరకు 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే తప్పకుండా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ యొక్క గ్రాడ్యుయేషన్ లో 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కానీ ఆమోదం పొందిన ఏదైతే కాలేజ్ నుంచి ఉన్నారు కదండి, వాళ్ళు దాంట్లో చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే విద్యార్థులు మనకు ఇంతకుముందు కరస్పాండెన్స్ లో కానీ లేదంటే డిస్టెన్స్ లో కానీ పార్ట్ టైమ్ లో కానీ చేసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవద్దండి. అంటే ఇంతకుముందు మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ లేకపోతే ఓయూ ఓపెన్ యూనివర్సిటీ కానీ అట్లా డిస్టెన్స్ లో ఒకవేళ మీరు డిగ్రీ చేసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ కాదు. అదే విధంగా ఎవరైతే విద్యార్థులు ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత దాంట్లో కూడా వాళ్ళకి కంప్యూటర్ లిటరసీ అంటే కంప్యూటర్ కి సంబంధించిన ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుకున్నట్టయితే మాత్రమే ఎలిజిబుల్ అండి. అంటే ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ ఈజ్ మ్యాండేటరీ అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అంటే ఏం లేదంటే ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్ లేదంటే డిప్లొమా చేసిన, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ చేసిన, లైక్ అంటే ఎంపీసీ, ఎంఎస్సిఎస్, బీటెక్ ఇట్లా చేస్తారు కదండి. అదే విధంగా లాంగ్వేజ్ కానీ అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ మీకు సర్టిఫికేషన్ ఉన్నా కూడా షుడ్ హ్యావ్ స్టడీడ్ కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ ద హై స్కూల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్. అయితే మాక్సిమం డిగ్రీ కాలేజ్లో చదువుకున్న విద్యార్థులు కానీ అంటే డిగ్రీ చేసిన విద్యార్థులే కానీ బీటెక్ చేసిన విద్యార్థులే కానీ వాళ్ళకు వాళ్ళ సబ్జెక్ట్స్ లో ఎక్కడో ఒక్కడ కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే ఐటీ కానీ కంప్యూటర్ సబ్జెక్ట్ కానీ తప్పకుండా వీళ్ళు చదివి ఉండాలి. అదే విధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు ఏమైనా ఉంటే ప్రిఫర్ చేస్తారు. అదే విధంగా కంప్యూటర్ స్కిల్స్ వచ్చేసి తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్టులకు గాను మనకు ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1 జూలై 2024 వరకు 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే ఎవరైతే విద్యార్థులు మనకు 1 జూలై 2024 వరకు 28 ఇయర్స్ ఏమో తప్పకుండా అంటే ఎక్సీడ్ అవ్వద్దండి. అంటే ఇక్కడ చూడండి మనకు 2 జూలై 1996 నుంచి వెళ్ళి 1 జూలై 2003 మధ్యలో జన్మించి ఉండాలి. ఇది ఒక్కసారి చూసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు మనం డిగ్రీ కంప్లీట్ చేసినారు కదండి, ఆ యొక్క డిగ్రీ కాలేజీలో అంటే డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ తప్పకుండా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు అప్లై చేస్తున్నారో 1 జూలై 2024 వరకు వాళ్ళ రిజల్ట్ అనేది వచ్చి ఉండాలి. రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా
ఈ యొక్క పోస్టులకు గాను సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామినేషన్ పెడతారు. ఎగ్జామ్లో కనుక మనం క్వాలిఫై అయితేనేమో ఇంటర్వ్యూ పెట్టడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఎగ్జామ్లో మనకు ఏ విధంగా సెక్షన్స్ ఉన్నాయి, మరి ఏ విధంగా మార్క్స్ ఉండడం జరిగిందని చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ సెక్షన్కి వచ్చేసి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అడగడం జరుగుతున్నది. అదేవిధంగా మనకు లాజికల్ రీజన్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ కానీ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. దీంట్లో కూడా మనకు ఏదైతే జనరల్ అవేర్నెస్ లో మనకు హౌసింగ్ ఫైనాన్సెస్ ఇండస్ట్రీస్ గురించి ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు న్యూమరికల్ అబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ గాను 40 మార్క్స్ అడగడం జరుగుతుంది. కంప్యూటర్ స్కిల్స్ నుంచి మనకు 40 క్వశ్చన్స్ గానీ 40 మార్క్స్ అడగడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇంగ్లీష్ వర్షన్ లో ఉంటుందండి, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ అనేది, తప్పకుండా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మొత్తం 200 క్వశ్చన్స్ గాను 200 మార్క్స్ ఉంటాయండి. 2 గంటలు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒక్క మార్క్ అంటే ఒక క్వశ్చన్ కనుక ఒక మార్క్ ఇస్తారు, ఒకవేళ రాంగ్ అయితేనేమో మనకు 0.25 మార్క్స్ అనేది తీసేయడం జరుగుతుంది, అంటే 1/4 మార్కులు తీసేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క పోస్టులకు గాను అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనము ఈ యొక్క మనకి ఏదైతే వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కెరీర్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఫుల్ అడ్వర్టైజ్మెంట్ చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదండి అడ్వర్టైజ్మెంట్ దగ్గర, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఫుల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానిలో పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా మనకు అప్లై చేసుకోవాలనుకుంటే టు అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. న్యూ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే మనకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుందండి. లాగిన్ ఐడి పాస్వర్డ్ తో మనం లాగిన్ అయ్యి ఆ తర్వాత మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లిక్ హియర్ అని కొట్టినాం కదా అండి, క్లిక్ హియర్ అని కొట్టిన తర్వాత అంటే రిజిస్ట్రేషన్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి, అంటే ఇంటి పేరు ఎంటర్ చేసిన తర్వాత మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా చేసేసి ఆ తర్వాత మొబైల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేసేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుందండి. లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ కొట్టేసి మనం లాగిన్ అయిన తర్వాత మనం ఫోటో మరియు సిగ్నేచర్ తర్వాత మిగతా ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేసి ప్రివ్యూ కొట్టిన తర్వాత మిగతా ఏదైతే అప్లోడ్స్ ఉంటాయండి డిక్లరేషన్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ అప్లోడ్ చేసేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు. సో ఆ పేమెంట్ కాకపోతే తప్పకుండా మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ కానట్టు లెక్క. సో తప్పకుండా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, ఆ తర్వాత మనము ఒక డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఆ డిక్లరేషన్ ఇక్కడ మనకు చూడండి ఐ డాష్ అని ఉంది కదా, అంటే మీ పేరు ఉండదు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని. దాని తర్వాత హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అంటే దీనికి డిక్లరేషన్ దేనికి తీసుకుంటున్నారంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే. సో దాంట్లో ఎక్కడ మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయినప్పుడల్లా నేను అక్కడ డాక్యుమెంట్స్ అనేది చూపిస్తాను అనేది ఈ యొక్క డిక్లరేషన్ ఒక అర్థం. సో ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందండి. అదే విధంగా సిగ్నేచర్ కూడా మనము క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయదండి, మనము సిగ్నేచర్ కూడా మనము స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా స్కాన్ చేసేసుకొని ఏదైతే అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఒక టైం లైన్ ఇచ్చినారండి. ఈ టైం లైన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 25th జూలై 2024 స్టార్ట్ అవడం జరిగింది. మరి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 14th ఆగస్ట్ 2024 లాస్ట్ డేట్ అది ఉండడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ కి డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే 7 to 14 days మధ్య. ఏదైతే ఎగ్జామ్ అనేది మనకు సెప్టెంబర్ 24th ఉంది కాబట్టి దానికంటే రెండు వారాల ముందు మనకు హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది. హాల్ టికెట్స్ వచ్చినా కూడా మా ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేస్తామండి, తప్పకుండా ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం వెబ్సైట్ చూపించినాం కదండి, www.lichousing.com. ఈ యొక్క వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఫర్ ఆల్ కేటగిరీస్ అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏం అట్లా ఎగ్జామ్షన్స్ అంటూ ఏం లేవు, అందరికి కూడా 800 రూపీస్ అనేది అప్లికేషన్ ఫామ్. సో ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి అండి. మా వీడియో కనుక మీ అందరికి కూడా నచ్చినట్టయితే ఒకసారి లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.